అర్హత లేని వాళ్ళకి అందలం ఎక్కిస్తే చాలా సమస్యలు వస్తాయి. నన్ను జైల్లో పెట్టాడని కాదు, నేను పెట్టాలని కూడా ఒక్క నిమిషం పని, అంతే కదా. పెట్టాలని టైం పడుతుందా? నాకు ఒక్క నిమిషమే కదా. నాకు చేత కదా, నాకు అనుభవం లేదా. కానీ నా ఉద్దేశం అది కాదు. ఈ రాష్ట్రం ఇప్పటికే నష్టపోయాం. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, మళ్ళీ మీకు న్యాయం జరగాలి. దేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి. ప్రపంచంలోనే నెంబర్ 1 జాతిగా తెలుగు జాతి ఉండాలి. నా ధ్యేయం. వీళ్ళ ధ్యేయం రౌడీజం చేయాలి, ఎక్కడికక్కడ అందరిని అవమానం చేయాలి. వీళ్ళ అవమానంతో మనం చాలా బాధపడి కుంగిపోవాలి. ఇలాంటి వీళ్ళు చేసే పరిస్థితికి వస్తున్నారు. కనీసం హోమ్ మినిస్టర్కి రక్షణ లేకపోతే హోమ్ మినిస్టర్ పైనే నిందలేసే పరిస్థితి వస్తే, అవమానించే పరిస్థితి వస్తే మామూలు వ్యక్తుల పరిస్థితులు మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, గొడ్డలి పార్టీ నెవర్ అగైన్. జీవితంలో అలాంటి పార్టీ గెలవడానికి వీలు లేదు. ఆ సంకల్పం మీరు చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, చేస్తామని. అగైన్ అండ్ అగైన్ ఎన్డీఏ గెలవాలి. 25 ఏళ్లు యూపీ, మన గుజరాత్లో ఒకే పార్టీ గెలిచింది, బీజేపీనే గెలిచింది. అక్కడ బ్రహ్మాండంగా అభివృద్ధి అయింది. కేంద్రంలో 3వసారి నరేంద్ర మోడీ గారు గెలిచారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు వచ్చి రాష్ట్రం అంతా, దేశం అంతా అభివృద్ధి అవుతా ఉంది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, మన రాష్ట్రంలో 9 సంవత్సరాలు నేను అభివృద్ధి చేస్తే తెలంగాణ రాష్ట్రం దేశానికి నెంబర్ 1 రాష్ట్రంగా తయారైంది. అత్యధిక ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మనం కూడా మారుగా చేసుకోవాలంటే ఇప్పటి నుంచి మళ్ళీ అన్ని అభివృద్ధి చేస్తే పక్కదారిలో మీరు చూస్తే మాత్రం మళ్ళా వైకుంఠపాళిగా తయారవుతుంది. అది రాకుండా చూసుకునే బాధ్యత నేను ఒకటే చెప్తున్నా. నేరస్తులకు వంతన బాడడం అది మంచి పద్ధతి కాదు. నేరాలు చేయడం రాజకీయ పార్టీలకు తగదు. ఇలాంటి పార్టీల పట్ల మనం అప్రమత్తంగా లేకపోతే నష్టం వస్తుంది. ఈ ఊరికి వచ్చినప్పుడు, ఓడూరుకు వచ్చినప్పుడు కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఇక్కడ సీసీ రోడ్లు 6.1 కిలోమీటర్ అయినాయి, ఇంకొక 1.5 కిలోమీటర్స్ కావాలి. కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, ఎమ్మెల్యే చెప్తున్నా, ఇమ్మీడియట్ గా ఈ ఊరు మొత్తం సిమెంట్ రోడ్లే ఉంటాయి. డ్రైన్స్ 0.5 కిలోమీటర్ డ్రైన్ ఉన్నాయి, ఇంకొక 1.4 కిలోమీటర్స్ కావాలి. ఇప్పుడే ఆదేశాలు ఇస్తున్నా, వీలైన తొందరలో పూర్తి చేసి నాకు రిపోర్ట్ చేస్తారు కలెక్టర్ గారు. స్ట్రీట్ లైట్స్ 294 ఉన్నాయి. హౌసింగ్ 24 ఇచ్చారు, ఇంకొక 26 కావాలి. అవి కూడా శాంక్షన్ చేసి వీలైన తొందరలో అర్హులందరికీ ఇళ్లు కట్టిస్తాం. టాయిలెట్లు ఇంకొక 10 కావాలి, అది కూడా ఆదేశాలు ఇస్తున్నా, 4-5 నెలల్లో పూర్తి చేయాలి. పవర్ కనెక్షన్స్ అందరికీ ఉన్నాయి. ఇంటర్నెట్ సరిగా లేదు, కనెక్టివిటీ. నిన్నే ఒక పాలసీ తీసుకొచ్చాను, ఇక్కడ ఒక టవర్ పెట్టి ఈ ప్రాంతంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ మీకు అందరికీ ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ట్యాప్ కనెక్షన్లు ఒక 15 కావాలి, అవి కూడా ఇమ్మంటున్నా. గ్యాస్ కనెక్షన్లు 25 కావాలి, అవి కూడా ఇమ్మంటున్నా. కాబట్టి ఇవన్నీ కానొస్తే ఇంకా ఈ ఊర్లో కావాల్సింది అభివృద్ధి కావాలి, ఆదాయం పెరగాలి, ఇండస్ట్రీ వస్తుంది. మీ ఊర్లో వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి, స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటూ. ఉద్యోగం లేని వాళ్లే ఉండరు. ఈరోజు నేను పేపర్లో చూశాను, 152% పనిచేసే ఏకైక నగరం మన విశాఖపట్నం దేశంలో. తలసరి ఆదాయం ఎక్కువ వచ్చే నగరం
మన విజయవాడ నగరం ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు ఉద్యోగాల్లో. స్వయం ఉపాధి అంటే మా ఆడబిడ్డలు ఎక్కడన్నా ప్రైవేట్ కంపెనీల్లో ఎంత సంపాదిస్తారో దాంతో సమానంగా మా